హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహితో ముచ్చట్లు. ఈ రోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి మెయిన్గా ఎవరికైతే ముంబైలో జాబ్ వచ్చిందో వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఎవరైతే ముంబైకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇది నార్మల్గా చెప్పట్లేను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఈ వీడియోలో నేను 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, మీరు పీజీస్కి ఎంత పే చేయాల్సి వస్తుంది, అండ్ ఫుడ్, ట్రావెలింగ్ అన్నీ మాట్లాడతాను. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ మినిమం శాలరీ ఎంత ఉంటే మీరు హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతారని కూడా నేను మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ థింగ్ అనమాట. అంటే ఇక్కడ పీజీస్ ఎలా ఉంటాయి, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి, ఫుడ్ ఛార్జెస్ ఎలా అవుతాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఓవరాల్గా అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు లొకేషన్ ఎక్కడైతే వస్తుందో, అంటే జాబ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో దానికి నియర్ బై పీజీస్ కానీ హాస్టల్స్ కానీ వాట్ ఎవర్ మీరు ఏ స్టే చేయాలనుకుంటే అది కొంచెం నియర్ బైగా చూసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. సో దట్ మీరు కొంచెం కంట్రోల్ చేయొచ్చు ట్రాఫిక్ని. కాబట్టి మీరు కొంచెం నియర్గా తీసుకుంటే అది మీకు యూస్ఫుల్ అవుతుంది, టైం కూడా సేవ్ చేయొచ్చు. లెట్స్ కమ్ టు పీజీస్ అనమాట. ఇక్కడ పీజీస్ ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓన్లీ వాళ్ళు బెడ్ మాత్రమే ఇస్తారు, ఫుడ్ ఉండదన్నమాట. మీరు కుక్ చేసుకోవాలి, సపరేట్గా వాళ్ళు కిచెన్ ఇస్తారు. మీరు కుక్ చేసుకోవాలనుకుంటే కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. బట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 5000 ఉంటుంది. 5000 టు 8 or 9 అలా కూడా ఉండొచ్చు. అంటే మీరు చూసుకునే హాస్టల్ని బట్టి ఉంటుంది. మినిమం అయితే 5000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ బెడ్ మాత్రమే ఇస్తారు అండ్ సపరేట్ కిచెన్ ఇస్తారు. మీరు మీ ఓన్ ఫుడ్ రెడీ చేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి, ఇక కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఓన్లీ మార్నింగ్ టిఫిన్ పెడతారు అండ్ నైట్ డిన్నర్ పెడతారు. అండ్ వీకెండ్స్లో మాత్రం, అంటే సాటర్డే సండే వాళ్ళు 3 times ప్రొవైడ్ చేస్తారనమాట ఫుడ్. బట్ ఈ హాస్టల్ రేట్ వచ్చేసి మినిమం 8000 ఉంటుంది. 8000 నుంచి 11-12 అలా మీ లగ్జరీని బట్టి ఉంటుంది అనమాట. బట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 8000 ఉంటుంది. సో ఇక్కడ 8000 ఈ విత్ ఫుడ్ అయితే 8000, వితౌట్ ఫుడ్ అయితే 5000 ఉంటుంది. అది మీ పైన బేస్ అయి ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అనమాట. మీరు ఏది చూస్ చేసుకోవాలనేది మీ చాయిస్. అండ్ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి సేమ్ మనలాగే ఉంటుంది, హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం తక్కువనే ఉంటుంది కంపారిటివ్లీ. సో ట్రాన్స్పోర్ట్కి అంత ఎక్స్పెన్సివ్ ఏం అవ్వదు అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ నాకు తెలిసి మన సౌత్ ఇండియన్ ఫుడ్, ఎవరైతే సౌత్ ఇండియన్స్ ఉంటారో మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, వాళ్ళ హాస్టల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మీరు అవి సెర్చ్ చేసుకొని అక్కడ కూడా వెళ్ళొచ్చు. నేనైతే అదే బెస్ట్ అని చెప్తాను. బికాస్ ఇక్కడ ఫుడ్ మనకి కొంచెం అలవాటు ఉండదు కాబట్టి, సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే దానికి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనది మనం చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఫుడ్ ఇక్కడ మోస్ట్లీ చపాతీస్, ఇంకా వాళ్ళ స్ప్రౌట్స్ కర్రీస్, ఇలా కొన్ని డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి అన్నమాట. కొంచెం మనం అవి మనకంత అలవాటు ఉండదు కాబట్టి వీ ఫీల్ అంత బాగుండదనే అనిపిస్తుంది మనకి. సో సౌత్ ఇండియన్ హాస్టల్స్ ఉంటాయి, లేదంటే మీరు కుక్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అనమాట. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇది మాత్రం కొంచెం తక్కువనే అనిపిస్తుంది, నార్మల్గానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువ అనిపిస్తుంది అండ్ కొంచెం సేమ్ కూడా ఉంటుంది అనమాట. బికాజ్ అక్కడ మెట్రో ఛార్జెస్, హైదరాబాద్లో మెట్రో ఛార్జెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతగానే ఏమనిపించదు. అండ్ నేను ముందుగా మీకు సజెస్ట్ చేసినట్టు కొంచెం నియర్ బై తీసుకుంటే ఇంకా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఒక 10-15 రూపీస్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. సో కంపారిటివ్లీ ఇది కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది, మనకు అంత ఎక్స్పెన్సివ్ ఏం అనిపించదు. సో మీరు మేనేజ్ చేయొచ్చు. ఒక 2-3Kలో మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ అంటే లైక్ స్నాక్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ అవి కూడా సేమే ఉంటాయి, అంత ఎక్కువ ఏమి ఉండదు అనమాట. సో యూ కెన్ మేనేజ్. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఓన్లీ రిస్క్ పీజీస్ అనమాట. నేను ఆల్రెడీ మీకు అవన్నీ చెప్పేశాను. సో అదొక్కటి మీరు చూసుకుంటే ఇది ఒక 2-3Kలో క్లోజ్ చేయొచ్చు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మినిమం శాలరీ అనమాట. అంటే ఇక్కడ మినిమం ఎంత శాలరీ ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, లైక్ వితౌట్ ఎనీ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మినిమం శాలరీ ఒక 20K ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ దీనికంటే కొంచెం, అంటే 20K కన్నా తక్కువ ఉంటే కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది అనమాట. బట్ 20K ఈజ్ ఎనఫ్.
సో నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 20K అయితే మీరు హ్యాపీగా ఇంట్లో ప్రెషర్ లేకుండా మీ ఇండిపెండెంట్‌గా మీరు ఉండొచ్చనమాట. మీ ఎక్స్‌పెన్సెస్ మీరే ఖర్చు పెట్టుకొని అండ్ యూ కెన్ లివ్ ఇన్ ముంబై హ్యాపీలీ అని నేను చెప్పొచ్చు. అండ్ డీటెయిల్స్‌కొస్తే ముందుగా చెప్పినట్టు మీకొక పీజీస్ అంటే లగ్జరీ పీజీ కావాలనుకుంటే ఒక 10Kలో అయిపోతది. అండ్ ఫుడ్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 2K ఏసుకున్న 12Kలో అయిపోతది. అండ్ ఒకవేళ ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారో వాళ్ళకొక 6Kలో పీజీ అయిపోతది. అండ్ వాళ్ళ గ్రోసరీస్‌కి అంటే వెజిటబుల్స్‌కి ఎందుకంటే వాళ్ళే కుక్ చేసుకుంటారు కాబట్టి ఒక 1 మంత్‌కి ఒక 3000 అయితే అలా అవుతాయి. 3,000-4,000 అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. బట్ ఓవరాల్‌గా అయితే 10Kలో ఇఫ్ మీరు ఓన్లీ బెడ్‌ది తీసుకుంటే పీజీ, మీరు ఓన్‌గా కుక్ చేసుకుంటే 10Kలో ఇదయిపోద్ది. బట్ మీరు ఒకవేళ ఫుడ్ ఉన్న పీజీయే చూసుకుంటే ఒక 12-13Kలో అదయిపోద్ది అనమాట. సో, ఇంకా మనకి ఒక 7-8K మిగులుతాయి. 7-8Kలో 2K అనేది ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ అనమాట. 2 ఆర్ 3K మీరు ట్రాన్స్‌పోర్టింగ్‌కి వాడొచ్చు. అండ్ మీరింకా ఏమన్నా ఎక్స్‌పెన్సెస్ చేయాలనుకోండి లైక్ మూవీస్ కానీ, లేదంటే బయటికెళ్ళడం గానీ, ఎక్స్‌ప్లోర్ చేయడం కానీ, ఇలా అవుతే మంత్లీ ఒక 3-4K అవి చేసుకున్నా గూడా మీకు ఇంకా సేవింగ్స్ ఒక 3K అయితే పక్కా మిగులుతాయనమాట. 3K మీరు సేవ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో, ఇదన్నమాట. ఇది ఫుల్ డీటెయిల్. మీరొక 20K ఉంటే హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. అండ్ మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. బట్ మినిమమ్ అయితే 20K ఉండొచ్చు. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. సో దట్ నేను క్లారిఫై చేయడానికి చూస్తాను. మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహితో ముచ్చట్లు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.